పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఈ స్పెషల్గా ఈ మెండర తర్వాత మండలాల ప్రజలు కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అందులో మెయిన్గా వ్యవసాయదారులు తర్వాత గొర్రెల కాపరు జాలర్లు ఫిషింగ్ అని చెప్పేసి కొందరు ఏం పని లేకుండా కూడా వచ్చి ఫిషింగ్ చేస్తున్నామని చెప్పేసి వచ్చి అక్కడ యాంకర్స్ వేసుకొని కూర్చుంటున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఫ్లో చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఒకసారి మనం పడిపోతే మళ్ళీ తిరిగి రాదు, చనిపోతారు ప్రాణాలు. కాబట్టి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా నేను, ఎందుకంటే ఒకసారి ప్రాణం లాస్ట్ అయితే మళ్ళీ రాదు అది. కాబట్టి దయచేసి అందరు కూడా మా పోలీస్కి సపోర్ట్ చేయాలి. ఈ డ్యామ్ ఫ్యూచర్లో గేట్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా అది ఫ్రీ విజిటింగ్ ఉంటుంది, అప్పటికి ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంది, ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఎవరిని అలో చేయము. ప్లస్ ఈ వ్యవసాయదారులు కానీ గొర్రెల కాపర్లు మళ్ళీ మెండోర ఎర్గట్ల తర్వాత మండలాల పోలీస్ స్టేషన్ అంటే జ్యూరిడిక్షన్ ఉన్న పబ్లిక్ కూడా ఎవరు కూడా ఈ వాటర్ సైడ్ రాకుండా ఉండాలి, మరియు మీ విలువైన ప్రాణాలు కాపాడుకోమని చెప్పి మా పోలీస్ని సహకరించమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇది అంటే ప్రాణం విలువైంది. సో మన ప్రాణాలు ఉంటే ప్రతిదీ మనకు పాసిబుల్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి, మా సర్వీస్ మమ్మల్ని చేయనీయండి. అండ్ మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఫ్యామిలీస్ సేఫ్గా ఉంటాయి. సో అది ముఖ్యం. మీరు మీ ప్రాణాలని కాపాడుకుంటూ మీ కుటుంబాలని కూడా మీరు సేఫ్గా ఉంచుతారు. కొంచెం క్షణికమైన ఆనందం కోసం మీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి వెళ్ళొద్దు. అండ్ మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి, మీరు సేఫ్గా ఉండండి అని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు పదే రిక్వెస్ట్ చేస్తున్నారు.